హాయ్ అండి. హలో. ఈరోజు మా ఇంట్లో చింతచిగురు, కోడిగుడ్లు పులుసు. దీనికి కావాల్సినవన్నీ కూడా ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ముందు కోడిగుడ్లు ఉడకేసుకొని అవి ఒలుసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 4 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అవి బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా వేగిపోతాయి. ముందు పసుపు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. దీనికి సరిపడగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చాలా సింపుల్గా జరిగిపోయేది కోడిగుడ్లు చింతచిగురు పులుసు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ చింతచిగురు శుభ్రం కడిగి మిక్సీలో వేసుకొని కచ్చపచ్చగా కొంచెం మిక్సీ పెట్టుకోవాలి, బాగా మెత్తగా కాకుండా. అది ఉడుకుతున్నప్పుడు ఆ కూరలో వేయాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ చింతచిగురు మిక్సీ పట్టిన చింతచిగురు అందులో వేసేయాలి. దీంట్లో మసాలాలు ఏం అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా, ఆరోగ్యానికి మంచిది కూడా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ట్రై చేయండి, కామెంట్ పెట్టండి.